కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి అద్భుత మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సన్మానిస్తూ మెమెంటోలు, ప్రోత్సాహ బహుమతులు, నగదు పురస్కారాలు ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ విశిష్ట అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రతిభకు ప్రోత్సాహం తప్పనిసరి అన్న సందేశాన్ని సమాజానికి అందిస్తూ ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించింది ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణదుర్గం. ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు మెమెంటోలు కూడా అందజేశారు. విద్య మాత్రమే కాదు, వైద్యం, ఆహారం, పేదలకు ఆరోగ్య సమస్యలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్. సేవే లక్ష్యంగా సమాజ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు ప్రజలందరూ కూడా తమ అభినందనలు తెలియజేశారు. ఇంకా ఇలాంటి మంచి పెట్టి గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఇంకా
కొత్తగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ట్రస్ట్ ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి స్థాపించాలని విస్తరించాలని కోరుకుంటున్నాను. అందరికీ పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం మనకు కష్టపడుతూ ఉంటాం. వాళ్ళ కోసం మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లలు ఏం చేయాలో సింపుల్గా ఒక వాక్యంలో భారత రాజ్యాంగంలో ఒక చిన్న ఆర్టికల్లో ఒక వాక్యం ఉంది, చాలా చెప్తాను. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అంటే డ్యూటీస్ ఆఫ్ ఏ సిటిజన్, మనం సమాజంలో ఏమేమి చేయాలి అనేది కొన్ని రాసుంటాయి. అందులో 51 ఆర్టికల్లో ఒక పాయింట్ ఉంది. నమస్కారం. అలాగే ఇక్కడ చేసిన తల్లిదండ్రులకు, టీచర్లకు, నా శుభాకాంక్షలు, పిల్లలకు శుభాశీస్సులు. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే కళ్యాణంలో మనకు భాగంలో నిలబడుకోవాలి. ఇక్కడ మనందరం పేదరికంలో ఉన్నాం, ఆర్థికంగా సామాజికంగా వెలువడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రస్తావాన్ని ఏర్పాటు చేయడం, ఇబ్బందికరంగా అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు చాలా చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ కూడా బిఎస్సీ వాళ్ళకు మంచి ప్రోగ్రామ్ చేసింది. ఇలాగే నిర్దిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ఇన్ఫినిటీ కార్యక్రమం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చాలా సంతోషం. ఇప్పుడే వేదికమైన మా పెద్దలు చెప్తాను, ఎక్కడ సార్ కళ్యాణంలో ముందుకోబడింది. చదువులో చాలా ప్రోగ్రెసివ్ ఆఫీసర్. ఇప్పుడు 580 పైన చాలా మందికి వచ్చినాయి మార్కులు. 10th క్లాస్లో చాలా మందికి వచ్చినాయి 580 పైన. నేను 1983లో 10th చదివాను. అప్పుడు 10th పాస్ అయినారంటే గొప్ప. అంతా న్యూస్ పేపర్స్ వచ్చేవి. ఆ రోజు రాత్రి అంతా వెళ్ళుకునేవాళ్ళం. పొద్దున ఆ పేపర్ ఎక్కడ చూసుకుంటా ఏం కూడా తీసుకునేవాళ్ళం. దాంట్లో నెంబర్ కనిపిస్తే ఒక 70-80 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తి ఇంట్లో వాళ్ళని చెప్పేవాళ్ళం. అంటే సెకండ్ క్లాస్ వచ్చిందంటే ఇంకా చాలా గొప్పోడు, ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఇంకా ఇంకా గొప్పోడు. 360 దాటితే అబ్బా అనేవాళ్ళు. ఆ స్థితి నుంచి ఇప్పుడు మన రాష్ట్రంలో 599 వరకు వచ్చినారంటే పిల్లలు ఎంత బాగా ఆలోచన చేస్తున్నారు, ఎంత బాగా చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నారు, ఎంత బాగా